ఉత్తరాఖండ్ కుంభవృష్టి కుదిపేసింది. రుద్రప్రయాగ్, చమోలి జిల్లాల్లో ఆకస్మికంగా కురిసిన భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. వరదలు, కొండ చర్యలు విరిగిపడడంతో పలు కుటుంబాలు శిథిలాల కింద చిక్కుకోగా మరికొందరు గల్లంతయ్యారు. అనేక ఇళ్లు, వంతెనలు ధ్వంసం అయ్యాయి. చమోలి జిల్లా దేవల్ ప్రాంతంలో మోపటాలో జరిగిన ఘటనలో తారాసింగ్ ఆయన భార్య గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. ఇదే ప్రాంతంలో విక్రమ్ సింగ్ దంపతులు గాయపడ్డారు. వారి పశువులు పక్క కూలిపోవడంతో దాదాపు 15 నుంచి 20 పశువులు మృత్యువాత పడ్డాయి. రుద్రప్రయాగ్ జిల్లాలో పరిస్థితి తీవ్రంగా ఉంది. అలకనంద, మందాకిని నదులు సంగమ స్థానం వద్ద ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. కేదార్నాథ్ లోయలోని లవారా గ్రామంలో మోటార్ రోడ్డుపై ఉన్న ఒక వంతెన వరద ఉధృతి కొట్టుకుపోయింది. రుద్రప్రయాగ్లోని ప్రసిద్ధ హనుమాన్ ఆలయం పూర్తిగా నీట మునిగింది. నదీ జలాలు నివాస ప్రాంతాల్లోకి చేరడంతో అధికారులు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా హల్దాని, భీమ్తాల్ రహదారిపైకి రాణిబాగ్ వంతెన సమీపంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో రుద్రప్రయాగ్, బాగేశ్వర్, చమోలి, హరిద్వార్, పితోరాగఢ్ జిల్లాల్లో అధికారులు శుక్రవారం పాఠశాలకు సెలవు ప్రకటించారు.